వేదాంతం పరిచయం పరిభాష అవస్థాత్రయంలో స్వప్నావస్థ. స్వప్నావస్థ అంటే కలలో జరిగే అనుభవం. ఇందులో 3 అంశాలు చూస్తాం. అవి మనస్సు, స్వభావం, మాధ్యమం. స్వప్నావస్థలో మన జ్ఞాపక శక్తి మాత్రమే పనిచేస్తుంది. జాగ్రత్త అవస్థలో మనం ప్రోగేసిన అనుభవాలన్నీ మనసులో నిక్షిప్తమై ఉంటాయి. జాగ్రత్తావస్థలో మనస్సు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనుభవాలని టేప్ రికార్డర్ లాగా రికార్డు చేస్తుంది. అది కేవలం బాహ్య ప్రపంచాన్నే కాదు, సుఖ దుఃఖాలనే భావాలను కూడా రికార్డ్ చేస్తుంది. దాన్ని చిత్తం అంటారు. లోపల రికార్డ్ అయి ఉన్న వాటిని బయటికి పంపిస్తుంది వీడియో క్యాసెట్ ప్లేయర్ లాగా. అందువల్ల మనం కలలో అనుభవించే భావాలు కొత్తగా అందుకున్న భావాలు కాదు, ముందే మన మనస్సులో నిక్షిప్తమై ఉన్నవి. కలలో జరిగేదంతా జ్ఞాపకంలోంచి వెలికి తీసినవి. తక్కిన ప్రమాణాలు పనిచేయవు. మనస్సు, తార్కిక ప్రవృత్తి, అహం ఇవేవి పనిచేయవు. కల్లో కనబడే అహం కూడా జ్ఞాపక శక్తి నుంచి వచ్చిన అహమే కానీ కొత్తగా పుట్టిన అహం కాదు. అందువల్ల స్వప్నావస్థలో మనస్సు పాక్షికంగా పనిచేస్తుంది. 4 అంతఃకరణలలో ఒకే అంతఃకరణం పనిచేస్తోంది. దాన్ని చిత్తం అంటారు. అందుకని స్వప్నావస్థని అర్ధ వికాసం అని కూడా అంటారు. స్వభావం. స్వప్నావస్థలో కనబడే ప్రపంచం అంతర్గత ప్రపంచం. ఇది మన వ్యక్తిగత స్వంత జ్ఞాపకాల నుంచి పుట్టింది కాబట్టి ఇది బాహ్య ప్రపంచం కాదు. అసలు స్వప్న ప్రపంచానికి బాహ్య ప్రపంచానికి సంబంధమే లేదు. మనం ఒక చోట పడుకుని ఇంకొక చోట ఉన్నట్టుగా కల కనవచ్చు. అందువల్ల అది పూర్తిగా అంతర్గత ప్రపంచం. రెండవది, అది అంతర్గత ప్రపంచం కాబట్టి మన జ్ఞాపకాల్లోంచి పుట్టింది కాబట్టి దాన్ని వాసనామయ ప్రపంచం అంటారు. ఈ విధంగా కలలో వచ్చేది ఏది కూడా అది చిత్తం నుంచి వచ్చిందే, మీ జ్ఞాపక శక్తి నుంచి వచ్చిందే. మాధ్యమం. స్వప్నావస్థ జ్ఞాపకాల మీద ఆధారపడింది. జ్ఞాపకాలు చిత్తానికి చెందినవి. చిత్తం సూక్ష్మ శరీరానికి చెందింది. అందువల్ల స్వప్నం కూడా సూక్ష్మ శరీరానికి చెందింది. అందువల్ల స్వప్నావస్థని సూక్ష్మ శరీర ప్రధాన అవస్థ అంటారు. ఈ అవస్థలో ఉన్న జీవిని తేజస అంటారు.